కాదు. ఆయనకు చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు, పారిశ్రామికుల యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసు, పరిశ్రమలో ఉండేటటువంటి ఇబ్బందులు కూడా ఆయనకు తెలుసు. ఆ తర్వాత అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ చేనేత కార్మికులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలండి, ఆ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు 65 సంవత్సరాలకి పెన్షన్ వచ్చింది. ఇదేంటి హనుమంతరావు గారు, ఇట్లా ఇవ్వటం ఎట్లా సాధ్యపడుతుందంటే, ఒక చేనేత పారిశ్రామికుడు ఒకసారి చూడండి 50 సంవత్సరాల వయసులో వృద్ధాప్యం వచ్చినట్టుగా కనపడతాడు. కారణం ఏంటంటే వాళ్ళు కెమికల్ రియాక్షన్ వల్ల కెమికల్స్, ఆ పోగులు ఇవన్నీ కూడా పీల్చి ఆ రంగులు రసాయనాలతో ఇబ్బందులు పడి వాళ్ళకి ఆర్థిక అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆయనకు తెలుసు కాబట్టి ఓకే అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈనాటి వరకు కూడా 50 సంవత్సరాలకే రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి. ఆ తర్వాత ఇంకా కొందరికి 50 సంవత్సరాలకు పెన్షన్, కొన్ని వృత్తులు, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. తర్వాత రంగులు, రసాయనాల మీద, యారన మీద కొన్ని రకాలైనటువంటి సబ్సిడీలు ఇచ్చి ఆప్కోకి స్ట్రెంగ్తన్ చేయడం కోసం వీళ్ళు వ్యాపారంలో తయారు చేసినటువంటి భర్త అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా మరి ఆప్కోలో అమ్ముకునే విధంగా పెట్టుబడి ఇచ్చి 200 కోట్ల రూపాయలు ఆనాడు ఇచ్చి మరి చేనేత పరిశ్రమను కాపాడటం జరిగిందనే విషయం మనందరం కూడా గుర్తించాలి. ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ప్రతి చేనేత కార్మికుడికి 24,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశాడనేది, అది నవరత్నాల్లో ఆయన ముందుగా చెప్పల. పరిశ్రమ వాళ్ళ యొక్క పరిస్థితులు, వీటిని వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనే ఆలోచనతో 24,000 రూపాయలు ఏ రాష్ట్రంలోనూ లేదు, ఎక్కడా కూడా లేదు. ఈనాడు మన పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఇంకొక విషయం కూడా మనం గుర్తించాలి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేనేత కార్మికులు ఇతరుల కోసం ఇక్కడ ఇల్లు లేవు, అనేక మంది ఇబ్బంది పడుతున్నారంటే 25 ఎకరాల పొలం ఇవ్వటం జరిగింది. ఊరుకు ఆనుకొని కొన్ని కోట్ల రూపాయలు విలువయ్యేటటువంటిది రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళకి 25 ఎకరాల్లో పేదలకు ఇల్లు నిర్మాణం చేయమని ఆనాడు ఇవ్వటం జరిగింది. అట్లానే చేనేత వాళ్ళకు ప్రత్యేకంగా సపరేట్గా కొంత భాగాన్ని కేటాయించడం కూడా జరిగింది. అందులో కొన్ని షెడ్లేసి అక్కడ మగ్గాలు కూడా ఏర్పాటు చేయండి, పైన ఫ్యామిలీ ఉంటారు, కింద మగ్గం వేసుకునేటటువంటి, అంటే పరిశ్రమ చేసుకునేటటువంటి అవకాశాన్ని ఆనాడు ఆయన చూపించాడు. తర్వాత ప్రభుత్వాలు మారినాయి, ఆ మగ్గాలు ఆగిపోతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 షెడ్లు వేసి వాళ్ళందరికీ కూడా 146 మందికి మగ్గాలు చెక్కేసి మగ్గాలు బిగించి పరిశ్రమను స్థాపించాడనే విషయాన్ని మన జీవితంలో ఎవరు కూడా మర్చిపోకూడదని కూడా తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేదని. ఈనాడు ఆ రకమైనటువంటి ఇక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్ముకునేటటువంటి పరిస్థితికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మగ్గం దగ్గరికి వస్తే రేటు 10 రూపాయలకు అమ్ముకునేది వాళ్ళు తీసుకెళ్లి 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే మార్కెటింగ్ సౌకర్యం లేక, వీళ్ళు షాపులు లేక మగ్గం దగ్గరికి వస్తే అలవలు సులభంగా అమ్ముకొని వీళ్ళకి సరైనటువంటి కూలి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని ఆయన దృష్టికి వెళ్తే ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం వల్ల ఈనాడు ఇక 5,50,00,000 రూపాయలు 25 సెంట్లు స్థలం నిర్మాణం చేసి ఈ యొక్క పరిశ్రమలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇది అప్పచెప్పటం అంటే ఎంత గొప్ప విషయమో. సమాజంలో ఇవాళ ఆయన పరిపాలన అంతా కూడా ఒక ప్రత్యేక శైలి, పేదరిక నిర్మూలన అనేది ఆయన తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ మంది మధ్యతరగతి పేదవాళ్ళే కనుక
జీవితంలో ఎవరూ కూడా ఈ పరిపాలన మర్చిపోకూడదు. వివరాల్లోకి వెళ్ళగానే మరి విజయసాయి రెడ్డి గారు వెళ్ళాలి కనుక నేను కొన్ని విషయాలు 2-3 విషయాలు చెప్తాను. ఇవాళ విద్య, వైద్యం, పేదరికం నిర్మూలన చేయాలంటే మాటలు కాదు, మాటలతో అయ్యేది కూడా కాదు. ప్రతి పిల్లవాడు చదువుకోవటానికి చిన్నతనం నుంచి ఏ స్థాయిలో చదువుకున్నా మొత్తం ప్రభుత్వమే భరాల్సింది. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. అంగన్వాడీ దగ్గర నుంచి యూనివర్సిటీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఫార్మల్ ఈ డబ్బు మొత్తం పేదవాళ్ళకు ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇవాళ ఏదైనా ఒక పేదవాడు ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయితే సాధ్యపడదు. కాబట్టి ఈనాడు మరి ప్రభుత్వం ద్వారా అనేక మంది అనేక ఇబ్బందులు గురయ్యేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపరేషన్ కానీ వైద్య సౌకర్యాలు అనుభవిస్తున్నారంటే అది కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యతగా ఈనాడు చేస్తున్నారంటే ఆయన హృదయం చాలా గొప్పదని కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చదువుకోవటం అంటే, చదివించడం అంటే మరి అమ్మ ఒడి ఇచ్చి మీరు ఈ సంవత్సరం పొడుగుతా ఈ డబ్బులు పిల్లలతో కష్టపడకుండా చదివించుకునేటటువంటి ఏర్పాటు 15,000 రూపాయలు ఇచ్చాల్సినంటే ఆయన కావాల్సినటువంటి ఇబ్బందులను కూడా ఆయన గ్రహించి ప్రతి పేద కుటుంబానికి కూడా ఏ అవసరం అవసరం ఒంటరి మహిళలకి డబ్బిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఏనాడు చూడాలి. నేను అనేక ప్రభుత్వాలు చూశా, పరిపాలనలు చూశా. ఈనాడు కొంత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప పనులు అంతకన్నా ఎనిమిదిగా ఇంకా అనేక అడుగులు ముందేసి పేదరికం ఈనాడు స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇంకా 2-3 దఫాలు పరిపాలన ఆయన చేస్తే అసలు పేదవాళ్ళు ఇబ్బంది పడేటటువంటి స్థాయి ఉండదని చెప్పి కూడా మనందరం కూడా గుర్తించాలి. పేదరికం నిర్మూలన అవ్వాలంటే ఇలాంటి పరిపాలన, ఇలాంటి ముఖ్యమంత్రులు కావాలి మనకు. పరిశ్రమలో ఏ పరిశ్రమ ఉంటే ఆ పరిశ్రమకి ఈ రకంగా ఆదుకోవటం అంటే ఇక్కడ చేనేత పరిశ్రమ ఉంది. అనేక మంది జాలర్లు, చేపలు పట్టుకునే వాళ్ళు అనేక రకాలైనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నాడు. ప్రతి చేతి వృత్తుల వాళ్ళకి ఆయన గమనించి ఆ ప్రాంతాలకి కావలసినటువంటి సకల సౌకర్యాలు చేసేటటువంటి ముఖ్యమంత్రి